హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత కర్రీ. మరి స్వాధ్యాయంలో భాగంగా ఆత్మక్షేత్రంలో ఒక్కొక్క పార్ట్‌లో ఒక్కొక్క విషయం గురించి తెలుసుకుంటున్నాం కదా! మరి ఈరోజు 4 పదార్థాలు. ఇది స్వయంగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురువుగారు అందించినటువంటి పుస్తకమండి. గురువుగారు మాట్లాడుతూ అంటే ప్రతి ఒక్కరిని అంటే ఇక్కడ మాస్టర్స్ అందరికీ, భగవంతులందరికీ ఈ యొక్క భగవంతుడు నమస్కారం చేస్తూ అని ఆహ్, గురువుగారు స్వయంగా రాసినటువంటి ఈ పుస్తకంలో స్వయంగా సారే సంబోధించిన వాక్యాలన్నమాట. మరి ముందుగా మనం చూస్తున్నాము ఆత్మక్షేత్రం గురించి మాట్లాడుకున్నాము, జ్ఞానక్షేత్రం గురించి మాట్లాడుకున్నాము. అలాగే బుద్ధుని యొక్క త్రయీ మార్గాల గురించి చెప్పుకున్నాము. ఆహ్, పాపాత్ములు, పుణ్యాత్ములు, జ్ఞానాత్ములు ఇలా ఇవన్నీ చెప్పుకున్నాము. అసలు మరి ఈ పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురువుగారు చెప్పినటువంటి ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి. అసలు ధ్యానం ఎలా చేయాలి? ఏమీ లేదండి. చాలా సింపుల్. అంటే కొత్తగా ఎవరైనా తెలుసుకోవాల్సిన వాళ్ళు, ధ్యానం అంటే తెలియలేని వాళ్ళు ఉంటారు కదా! అసలు ధ్యానం అంటే ఎప్పుడో గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి ఆనాపానసతిని మనకి ఇప్పుడు మన కళ్ళ ముందు అంటే బ్రహ్మర్షి పత్రిజీ గురువుగారు చాలా ఈజీగా శ్వాస మీద ధ్యాస అంటే మన ధ్యాసను శ్వాస మీదే పెట్టవలెను అని చెప్పి చక్కగా హాయిగా స్థిర సుఖాసనంలో కూర్చొని శరీరాన్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఎక్కడైనా అంటే సోఫా మీద కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, అలాగే బెడ్ పైన కూర్చోవచ్చు, ఎక్కడైనా మఠం వేసుకొని నేలపైన కూర్చోవచ్చు. మీకెక్కడ ప్రకృతిలో కూర్చుంటారా? ఇంట్లో కూర్చుంటారా? ఎండలో కూర్చుంటారా? వానలో కూర్చుంటారా? అసలు ఎక్కడ అడవిలో కూర్చుంటారా? హ్మ్. ఆహ్, ఎక్కడ ఎక్కడ కంఫర్ట్ అయితే అక్కడ మన మనం ఫస్ట్ మన శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా హాయిగా మొట్టమొదట ఎవరి వయసు ఎంతో అంతసేపు ధ్యానం చేయాలి. ఫస్ట్ అలవాటు లేదనుకోండి, చక్కగా కనీసం ఒక 10 నిమిషాలైనా శరీరాన్ని కళ్ళు మూసుకొని గమనిస్తూ ఉండాలి. మన శ్వాసను గమనిస్తూ ఉండాలి. వెళ్ళే గాలిని, తీసుకునే గాలిని గమనిస్తూ ఉండాలి. ఎప్పుడైతే అలా గమనిస్తూ ఉంటామో ఎందుకంటే కళ్ళు మూసుకోగానే ప్రతి ఒక్కరికి ఆలోచనలొచ్చేస్తాయి. మరి ఆలోచనలు కట్ చేస్తూ మన ధ్యాస కంటిన్యూ చేయకుండా చక్కగా శ్వాసను గమనిస్తూ ఉండడం వల్ల అంటే కొంత టైం పడుతుంది. లేదంటే అలా మనం గమనిస్తూ ఉంటే కొంతసేపటికి ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాం. ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితికి చేరుకుంటామో ప్రతి ఒక్కరికి బ్రహ్మరంధ్రం అనేది ఒకటుంటుంది మన మాడు పైన. చాలా చిన్న సూది మొల అంత చిన్న రంధ్రం. ఆ రంధ్రం గుండా విశ్వశక్తి అంటే ఈ ప్రపంచమంతా ఒక తెలియని శక్తి అన్నది విశ్వశక్తి అంటే కాస్మిక్ ఎనర్జీ అన్నది ఆవరించి ఉంది. ఆ ఎనర్జీని మనము తీసుకోవడం జరుగుతుందనమాట. ఆ బ్రహ్మరంధ్రం గుండా లోపలికి చేరుతది. చేరుకొని తద్వారా మన శరీరంలో ఉన్న సుమారు 2,72,000 నాడులు తేజోవంతం అంటే నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ఎప్పుడైతే ఈ శుద్ధి జరుగుతుందో నెమ్మదిగా క్రమేపీ ఆరోగ్యం అన్నది మనకి ఒక సిస్టమాటిక్‌గా ఒక ఒక పద్ధతి ఒక పద్ధతిలో మనం శ్వాసను గమనిస్తూ ఉండడము, ఒక బ్యాలెన్సింగ్‌గా అలా చేస్తూ ఉండడము, మన ఆలోచనలు తగ్గడము. అసలు ఆహ్, ఏ అనారోగ్యాలైనా ఎందువల్ల వస్తాయండి? ఎక్కువగా ఆలోచించడం వల్ల. ఎక్కువగా స్ట్రెస్ పాతవి, కొత్తవి, వచ్చేవి, పోయేవి, వాళ్ళు ఇలాగా, వాళ్ళన్నారు, వీళ్ళన్నారు అవన్నీ ఎక్కువ ఆలోచిస్తూ హెడేకు, తర్వాత ఎక్కువ ఆ మాట పట్టుకొని వాళ్ళ మీద కోపము, మనం ఎమోషనల్‌గా ఫీల్ అవ్వడము ఇవన్నీ కలిపి ఏమవుతదండి, ముందు మన శరీరం పైన ముందు మన మనసు మీద పడి తర్వాత శరీరానికి తెచ్చుకుంటాం. మరందుకే ఆలోచనలు తగ్గితే గనక ఆరోగ్యం బాగుంటుంది. ఎప్పుడైతే మన ఆలోచనలు తగ్గించుకున్న తర్వాత ఫస్ట్
ధ్యానం సర్వ రోగ నివారణ అన్నది ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఎప్పుడైతే ఈ ఆరోగ్యాన్ని పొందిన తర్వాత ఇంకా అద్భుతం ఏంటంటే, దీని నుంచి ఎప్పటికప్పుడు మనం ఎలా ఉండాలి? అసలు ఎలా మలుచుకోవాలి? మనల్ని మనం ఎలా సరిదిద్దుకోవాలి? ప్రతి విషయము జ్ఞానం రూపంలో, ఒక అనుభవం రూపంలో మనకి ప్రతీదీ తెలుస్తూ ఉంటది. ఇక్కడ జ్ఞానం అనేది పుస్తక రూపంలో ఉంటది. ఒక గురువు చెప్పిన దాన్ని బట్టి ఉంటది. ఇలా ప్రతీదీ మనకు అర్థమవుతదనమాట. ఇదివరకు వాళ్ళందరూ చెప్పలేదా అంటే, అందరూ ఇదివరకు చెప్పారు. కానీ ఇప్పుడు ధ్యానం అనేది మనకి అలవాటవ్వడం వల్ల ఎవ్వరు చెప్పినా కూడా అందులో మనం పర్టిక్యులర్‌గా ఏ పాయింట్ అయితే తీసుకుంటామో అది మనకి అవసరమైన పాయింట్. అది ఇది నేను చెయ్యాలి. ఇది నాకు అవసరము. ఇది నా ఆత్మ ఉన్నతికి అంటే నన్ను ఎదిగే విధంగా ఇది తెలియపరుస్తుంది. సో, ఇక్కడ నా మిస్టేక్ ఉంది. నేను ఇలా చేయకూడదు అన్న విషయాలు ప్రతీదీ కూడా మనకి వివరంగా అందుతుందనమాట. ఎప్పుడు ధ్యానం చేస్తే మనం ఆ ఎనర్జీతో ఈ జ్ఞానాన్ని మనం పట్టుకుంటాం అన్నమాట. పట్టుకొని తద్వారా ముక్తి అంటే అనుభవమే జ్ఞానము. అప్పుడు ఎప్పుడైతే జ్ఞానాన్ని పట్టుకొని ధ్యానం చేసి ఆచరించిన తర్వాత అప్పుడు మనము ఒక ముక్తికి అంటే ప్రతిదాన్ని మనము ఎరుకతో అన్నీ చేసినప్పుడు ఈజీగా ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎంత చేయాలి, ఎంత చేయకూడదు, ఆ! ఆహ్, మన జీవిత ధ్యేయంలో భాగంగా మనము ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో. మరి చాలా సింపుల్ అండి మెడిటేషన్ అంటే. మీకు నచ్చిన టైంలో చేయొచ్చు. ఉదయము చాలా వరకు బ్రహ్మముహూర్తం అంటాము. సో, మీరు చేద్దాము అనుకుంటే ఆ టైంలో చేయండి. మార్నింగ్ టైం చేయొచ్చు, మధ్యాహ్నం చేయొచ్చు. ఎనీ టైమ్ అనమాట. ఎనీ టైమ్ ఏటీఎం. ఎనీ టైమ్ మీకు ఫ్రీ ఉన్నప్పుడంతసేపు చక్కగా కూర్చోవచ్చు. నైట్ టైం పడుకునే ముందు చక్కగా కూర్చొని ధ్యానం చేస్తే నిద్ర రాని వాళ్ళకి నిద్ర వస్తుంది. అలాగే ఇంకా మేము ఎక్కువగా స్వధర్మము అంటే మన ఆత్మోన్నతికి మనము చేసుకోవాలంటే ఎక్కువ నైట్ టైం ధ్యానం చేయొచ్చు, పుస్తకాలు చదువుకోవచ్చు. ఇలా ప్రతీదీ అనమాట. మనకి ఏ టైం అయినా సరే చక్కగా మనము ధ్యానానికి అన్ని వేళలా అనుకూలమేనండి. సో, మరి ఫ్రెండ్స్ మరి ఈ ఆత్మక్షేత్రంలో 4 పదార్థాల గురించి మరి పార్ట్ 5లోకి వెళ్ళిపోదాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పత్రిజీ గురువుగారు ఏం చెప్తున్నారని అది విందామండి. మాస్టర్స్ అందరికీ, భగవంతులందరికీ ఈ యొక్క భగవంతుడు నమస్కారం చేస్తూ, ఈరోజు తిరిగి మన ఆత్మ యొక్క సమాచారాన్ని ఒకరికి ఒకరు పంచుకుందాం. మనమందరం కూడాను అత్యంత గొప్పదైన ఆత్మ పదార్థం. అయితే మనం దేహ పదార్థం మాత్రమే అని అనుకుంటున్నాం. మనం ఈ దేహ పదార్థంతో పాటు ఆత్మ పదార్థం కూడా అని తెలుసుకోవడం వల్ల అనుక్షణం జీవితంలో ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటాం. ఎవరైతే తాము ఆత్మ పదార్థం అని తెలుసుకోవడానికి ఇచ్చగించరో వాళ్ళు ఎప్పుడూ అశాంతితో, అనారోగ్యంతో ఉంటారు. అసలైన జీవిత సూత్రం ఏమిటంటే ప్రతి క్షణము మనం ఆనందంగా ఉండాలి. మనం వెంటపడవలసినది ధనం వెంట కాదు, కీర్తి వెంట కాదు, ఆనందం వెంటపడాలి. ఆనందంతో జీవించాలి అన్నది అసలైన సిసలైన జీవిత సూత్రం. మరి ఈ ఆనందం అనేది ఆత్మ పదార్థాన్ని తెలుసుకోకపోతే దొరకదు. ఆనందం సూత్రమే ఆరోగ్య సూత్రం. ఆనందం సూత్రమే ప్రగతి సూత్రం. ఆత్మ పదార్థాన్ని తెలుసుకున్న వాళ్ళే ఆనంద సూత్రాన్ని తెలుసుకున్న వాళ్ళు. జీసస్ క్రైస్ట్ అన్నారు, మై ఫాదర్ ఈజ్ ఇన్ హెవెన్. ఇక్కడున్న తల్లి నా తల్లి కాదు, ఇక్కడున్న తండ్రి నా తండ్రి కాదు. చూసారా, ఈ ఆత్మ పదార్థం అక్కడున్న ఆత్మ పదార్థం నుంచి వచ్చింది. మనము 4 పదార్థాలు అంటే ఏంటి? మనము ఒక దేహ పదార్థం, మనం ఒక మనో పదార్థం, మనం ఒక బుద్ధి పదార్థం, మనం ఒక ఆత్మ పదార్థం.
నా ఈ దేహ పదార్థం నా తల్లిదండ్రులు దేహ పదార్థం నుంచి నాకు వచ్చింది. మీ దేహ పదార్థం మీ తల్లిదండ్రుల నుంచి వచ్చింది. అలాగే మీ దగ్గర ఒక మనోపదార్థం ఉంది. అది మీరు పుట్టి పెరిగిన సమాజం యొక్క మనోపదార్థం యొక్క దర్పణం. మీరు హిందువుల్లో పుడితే ఒక రకమైన మనోపదార్థం ఉంటుంది. అదే మీరు ముస్లింగా పుడితే మీ దగ్గర ఇంకొక రకమైన మనోపదార్థం ఉంటుంది. మీరు క్రిస్టియన్గా కమ్యూనిస్ట్గా పుడితే మీ దగ్గర వేరే రకమైన మనోపదార్థం ఉంటుంది. మీరు ఏ సమాజంలో పుట్టి పెరిగారో ఆ సమాజానికి దర్పణం పట్టే మనోపదార్థం మీ దగ్గర ఉంటుంది. నేను హిందువుని అంటారు, నేను ముస్లింని అంటారు. కనుక ఈ మనోపదార్థాన్ని మీ యొక్క సమాజ మనోపదార్థం నుంచి పునికి పుచ్చుకున్నారు. మీ దేహ పదార్థాన్ని మీ తల్లిదండ్రుల దేహ పదార్థం నుంచి పునికి పుచ్చుకున్నారు. బుద్ధి పదార్థం. మూడవది ఏమిటంటే బుద్ధి పదార్థం. ఈ బుద్ధి పదార్థం అనేది మీకు అనేక గత జన్మల సంస్కారం నుంచి వచ్చింది. ఉదాహరణకు ఒక మనిషి ఒక 10 జన్మలు ఎత్తాడనుకుందాం. కొద్దిగా బుద్ధి ఉంటుంది. 10 జన్మల సారం అది. ఇంకొక మనిషి 50 జన్మలు ఎత్తాడనుకుందాం. అతనికి కొంచెం బుద్ధి ఎక్కువగా ఉంటుంది. 50 జన్మల సారం అది. ఇంకొక మనిషి 1000 జన్మలు ఎత్తాడనుకుందాం. ఆ 1000 జన్మల నుంచి తెచ్చుకునే బుద్ధి అత్యంత ఎక్కువ పాలల్లో ఉంటుంది. గత జన్మల్లో మనం బాగా ధ్యాన సాధన చేసి ఉంటే, ఆత్మజ్ఞానం సంపాదించి ఉంటే మనం ఎంతో జ్ఞానవంతులుగానే పుడతాం. పుట్టుకతోనే ఆ జ్ఞానం వస్తుంది. పుట్టుకతో ఎందుకు వచ్చింది అంటే అది గత జన్మల సారం కాబట్టి. శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ పుట్టుకతోనే అంటే మురళీకృష్ణ గారు పుట్టుకతోనే సంగీతంతో పుట్టాడాయన. ఆయన 5 ఏళ్లకే సంగీత కచేరీ చేశారు. ఎలా చేయగలిగాడు? గత జన్మల నుంచి ఆ బుద్ధి విశేషం వచ్చింది. గౌతమ్ బుద్ధుడు గౌతమ్ బుద్ధుడు ఒక చావును చూడగానే తాను చనిపోయాడు. ఒక ముసలివాడిని చూడగానే తాను ముసలివాడి అయిపోయాడు. ఒక రోగిని చూడగానే తాను రోగగ్రస్తుడైపోయాడు. ఒక సన్యాసిని చూడగానే తాను సన్యాసి అయ్యాడు. ఆయనకు అంతటి బుద్ధి విశేషం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన గత జన్మల నుంచి వచ్చిన బుద్ధి విశేషం అది. మనం ఇన్ని చావులు చూస్తున్నా మనం చావటం లేదు. ఎన్ని రోగాలు చూసినా మనం రోగగ్రస్తులం కావటం లేదు. మనకు ఆ తపన లేదు. ఇది మామూలే అని మనం కూడా రోగాలు తెచ్చుకుంటున్నాం. మన బుద్ధి పదార్థాన్ని గత జన్మల నుంచి తెచ్చుకుంటున్నాం. తల్లిదండ్రుల నుంచి మన దేహ పదార్థాన్ని తెచ్చుకుంటున్నాం. మనోపదార్థాన్ని పుట్టి పెరిగిన సమాజం నుంచి అరువు తెచ్చుకుంటున్నాం. సృష్టికర్త దగ్గర నుంచి ఆత్మ పదార్థం తెచ్చుకుంటున్నాం. నేను అనే పదార్థం ఆత్మ పదార్థాన్ని సృష్టికర్త దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాం. ఆత్మ పదార్థం అందరికీ ఒక్కటే. ఇప్పుడు 4 పదార్థాల గురించి తెలుసుకున్నాం కదా. దేహ పదార్థం, మనోపదార్థం, బుద్ధి పదార్థం, ఆత్మ పదార్థం. దేహ పదార్థం అందరికీ వేరు వేరే. మనోపదార్థం వేరు వేరే. బుద్ధి పదార్థం కూడా వేరు వేరే. కానీ ఆత్మ పదార్థం అందరికీ ఒక్కటే. అక్కడ మనం ఏకమై ఉన్నాం. మిగతా 3 చోట్ల పరిపరి విధాలుగా ఉన్నాం. కనుక ఆత్మ పదార్థానికి ఎవరైతే చేరుకుంటారో వారి జీవితంలోనే ఆనందం, వారి జీవితంలోనే ఆరోగ్యం. ఈ యొక్క ఆత్మ పదార్థానికి మనం చేరాలంటే మన యొక్క మనోపదార్థం 0 కావాలి తాత్కాలికంగా. ఎప్పుడైతే మనోపదార్థం తాత్కాలికంగా 0 అయిందో అప్పుడు నేనొక హిందూ అని, నేనొక ముస్లిం అని, నేనొక స్త్రీ అని, నేనొక పురుషుడినని మొత్తంగా మనం మెదడులోంచి తీసివేస్తాము. అవన్నీ తీసివేసినప్పుడు మనోపదార్థం ఖాళీ అయినప్పుడు అప్పుడు ఆత్మ పదార్థం మబ్బులు వీడితే సూర్యుడు కనబడినట్లు భాషిస్తుంది. మబ్బుల వెనకాల సూర్యుడు ఉన్నట్లు, మబ్బుల వెనకాల చంద్రుడు ఉన్నట్లు మనోపదార్థం వెనకాల ఆత్మ పదార్థం ఉంది. మనకు మన మనోపదార్థం మాత్రమే కనబడుతుంది, కానీ ఆత్మ పదార్థం కనబడట్లేదు. మబ్బులే కనబడుతున్నాయి కానీ సూర్యుడు చంద్రుడు కనబడట్లేదు. ఆ మబ్బులను పక్కకు తొలగిస్తేనే
మన సూర్యుడు మనకు సువిధ అవుతాడు. మబ్బులను పదార్థపు మబ్బులను కరిగించవలె, ప్రక్కకు తొలగించవలె. చిత్తవృత్తి నిరోధం. యోగ చిత్తవృత్తి నిరోధ అంటే ఆ మబ్బులను కరిగించటమే. చిత్తవృత్తి నిరోధమే యోగం యొక్క లక్ష్యం. ఆత్మసూర్యుడిని మనం ప్రత్యేకంగా తీసుకొని రావక్కర్లేదు. మనం ఆత్మయే అయి ఉన్నాం. కానీ మనోపదార్థమే మన కంటికి తెరలా ఉంది. పచ్చకామర్ల వాడికి లోకమంతా అలాగే కనబడుతుంది. హిందూగా ఉన్నవాడికి ముస్లిం చెడ్డగా కనబడతాడు. ముస్లింగా ఉన్నవాడికి హిందువు చెడ్డగా కనపడతాడు. జమీందారు వెళ్తున్నప్పుడు పాకలో ఉన్నవాడిని చూసి, వీళ్ళంతా రోడ్డుకు అడ్డంగా ఉన్నారు, పాకలన్నీ పడేయండి అంటాడు. పాకలో ఉన్నవారు ఏమంటారు? ఈ జమీందారుని చంపేయండి అంటారు. మాకు ఇక్కడ రొట్టె కూడా లేదు, వాడు కారులో తిరుగుతాడా? ఇదేనా భగవంతుని న్యాయం? వాడిని చంపేయండి అంటారు. ఎవరు కరెక్టు? వాళ్ళ వైపు నుంచి వాళ్ళు కరెక్ట్, వీడి వైపు నుంచి వీడు కరెక్ట్. ఇద్దరూ కరెక్టే. ఇద్దరూ కరెక్ట్ అయినప్పుడు కొట్లాట్లు వస్తాయి. మగాడి క్రింద పడుండాలా అని ఆడది, ఆడది పడుండాలా అని మగవాడు అంటారు. అత్త వైపు నుంచి అత్త కరెక్టు, కోడల వైపు నుంచి కోడలు కరెక్టు. కానీ వ్యతిరేక ఘర్షణ తప్పదు. వ్యతిరేక కనుక ఘర్షణ తప్పదు. మనోపదార్థంలో ఉన్న వారందరికీ ఘర్షణ తప్పదు. రకరకాల బుద్ధి పదార్థంలో ఉన్నవారికి ఘర్షణలు తప్పవు. అంతా తానే అయి ఉన్న ఆత్మ పదార్థంలో ఉన్న బుద్ధిని ఎవరైనా వచ్చి నేను నిన్ను చంపుతా అంటే చంపు అంటాడు. బుద్ధుడు కొట్లాడడు. కృష్ణుణ్ణి శిశుపాలుడు తిడుతూనే ఉన్నాడు. ఈగ వాలినట్లు కూడా ఆయనకి లేదు. 99 సార్లు తిట్టాడు. తిట్టి పోసాడు. తిట్టుకో అన్నాడు. అదే ఇంకొకడైతే వెంటనే కయ్యానికి కాలు దువ్వేవాడు. 100సారి తల తీశాడంటే ఏమాత్రం చింత లేకుండా 99 సార్లు అవమానం భరించాడు. ఏమాత్రం చింత లేకుండా ఆ తల తీసేశాడు. కనుక ఆ విధమైన స్థితి కలిగిన కృష్ణుడు ఆత్మోన్నతి కలిగిన వారు. ఆత్మ యొక్క పదార్థాన్ని తిన్నవారు. మనం ఇడ్లీ పిండి రుబ్బి ఇడ్లీ ఎలా తింటామో అలా ఆత్మ పదార్థాన్ని తిన్నవాడు కృష్ణుడు, బుద్ధుడు, జీసస్ క్రైస్ట్. కనుకనే వాళ్ళు మనకు ఆదర్శ పురుషులుగా ఉన్నారు. మనం కూడా వాళ్ళలాగా ఇడ్లీ పిండి రుబ్బి, ఇడ్లీ వండి, పచ్చడి, నెయ్యి వేసుకొని తినాలి. ఆధ్యాత్మిక ఇడ్లీ, జ్ఞానపు పచ్చడి, ఆత్మ పదార్థపు నెయ్యి. ఈ మనోపదార్థం నుంచి ఆత్మ పదార్థం వైపు వెళ్ళాలంటే దానికి మార్గమే శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి. బ్రహ్మ రహస్యం. అత్యంత గొప్పదైన పదార్థాన్ని బ్రహ్మ పదార్థం అంటాం. అత్యంత గొప్ప ఋషిని ఏమంటాం? బ్రహ్మర్షి అంటాం. చూసారా, బ్రహ్మ అంటే అత్యంత గొప్ప, బ్రహ్మ రహస్యం అంటే దాని పేరే ఆనాపానసతి. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండటం. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో మనం కూడుకొని ఉండటం, ఇదే బ్రహ్మ రహస్యం. ఈ బ్రహ్మ రహస్యాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు బ్రహ్మ పదార్థం అవుతారు, ఆత్మ పదార్థం అవుతారు. శాశ్వతంగా ఆనందులవుతారు, శాశ్వతంగా ఆరోగ్యవంతులవుతారు, శాశ్వతంగా జ్ఞానులవుతారు. ఇంకా మళ్ళీ మనస్సునే మబ్బులు ఆ సూర్యుడిని కప్పవు. ఆత్మ సూర్యుడు ఎప్పుడూ దేదీప్యమానంగా విరాజిల్లుతూ ఉంటాడు. ఆ బుద్ధి చంద్రుడు ఎప్పుడూ దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటాడు. శ్రీకృష్ణుని యొక్క ఆత్మ సూర్యుని మనోమబ్బులు కమ్మలేదు. రుక్మిణి యొక్క ఆత్మ సూర్యుని మనోమబ్బులు కమ్మలేవు. రమణ మహర్షి యొక్క ఆత్మ సూర్యుడికి మబ్బులు కమ్మవు. ఎందుకంటే ఆ మనస్సు మబ్బులను కరిగించేశారు వాళ్ళు. మనోపదార్థాన్ని కరిగించేశారు. వాళ్లను నువ్వు హిందువు అంటే పకపకా నవ్వుతారు, నువ్వు పురుషుడివి అంటే పకపకా నవ్వుతారు, నువ్వు స్త్రీ అంటే పకపకా నవ్వుతారు. నేను స్త్రీ కాదు, పురుషుడు కాదు, హిందువు కాదు, ముస్లిం కాదు, నేను బ్రహ్మ పదార్థం, అంతటా ఉన్నది నేనే అని తెలుసుకున్న వాడికి ఇంకేం కారు మబ్బులు. ఏ తాళం కప్పకు ఆ తాళం చెవి ఉంటుంది. ఒక తాళం కప్పకు వేరే తాళం చెవి పెడితే అది రాదు. అలాగే బ్రహ్మజ్ఞానానికి బ్రహ్మరహస్యం, దాని పేరు పాలీ భాషలో
ఆనాపానసతి తెలుగులో శ్వాస మీద ధ్యాస. కట్టే కొట్టే తెచ్చి. వాల్మీకి గొప్ప ఋషి. మానవాళందరికీ ఒక మంచి కావ్యం రాయాలి అని సంకల్పించుకొని రామాయణం రాశారు. ఆయన తన మైండ్లోంచి ఒక రాముణ్ణి, ఒక సుగ్రీవుణ్ణి, ఒక హనుమంతుణ్ణి సృష్టించి చక్కని కావ్యాన్ని వ్రాసి అందరికీ చక్కటి పేర్లు పెట్టి చక్కగా కథ రాశారు. ప్రజలను రంజింపచేయడానికి వాల్మీకి ఎలా చెప్పాడో చిన్నగా చూద్దాం. కట్టే కొట్టే తెచ్చే. ఈ శరీరం అనబడే కట్టెను కట్టేసేయాలి. మనసును కొట్టాలి. ఆత్మజ్ఞానాన్ని తెచ్చుకోవాలి. చూసారా? ఈ శరీరాన్ని కట్టేయాలి. ఒక కాలుని రెండో కాలితో కట్టేయాలి. ఒక చేతిని రెండో చేతితో కట్టేయాలి. ఒక పెదవిని పెదవుతో కట్టేయాలి. కనుగుడ్లను కనురెప్పలతో కట్టేయాలి. ఇక మనస్సు ఉంటుంది. మనస్సుని కొట్టాలి. అప్పుడు ఆత్మను తెచ్చుకుంటాం. వాయుపుత్రుడు. వాయుపుత్రుడు అంటే ఆనాపానసతి అభ్యాసం చేసేవాడు. ఎవరైతే ఆనాపానసతి అభ్యాసం చెయ్యరో వాళ్ళంతా వానరులు, కోతిమూక. ఎవరైతే ఆనాపానసతి అభ్యాసం చేస్తారో వాళ్ళంతా ఆంజనేయ స్వాములు అవుతారు. స్వామి అంటే మాస్టర్. ఆంజనేయ అంటే అంజనం ఉన్నవాడు, అంటే మూడవ కన్ను ఉన్న మాస్టర్. ఎవరైతే ధ్యానాభ్యాసం చేస్తారో వాళ్ళంతా ఆంజనేయ స్వాములు అవుతారు. ఎవరైతే ధ్యాన అభ్యాసం చెయ్యరో వాళ్ళంతా కోతులు మర్కటాలు. చూసారా ఎంత చక్కగా ఆయన కథ అల్లి చెప్పారు. హనుమాన్ చాలీసా అంటే ఎవరైనా సరే 40 రోజుల పాటు ఏకదీక్షతో వాయుపుత్రులైతే ఆంజనేయ స్వాములు అవుతారు. వాయుపుత్రుడితోనే సుందరాకాండ. జీవితంలో సుందరమైన కాండ, మనోహరమైన కాండ ధ్యానం చేసిన తర్వాతే మొదలవుతుంది. అంతకు ముందు కాదు. లంకా దహనం చేస్తాడు వాయుపుత్రుడు. ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో అప్పుడు నేను వేరే నువ్వు వేరే అనే ఆ లంకా తత్వం దహనమైపోతుంది. అంతా నేనే అనే తత్వం వస్తుంది. కొండ ఎత్తగలడు ఆంజనేయ స్వామి. ఎప్పుడైతే మనం ధ్యానాభ్యాసం చేస్తామో ఎలాంటి పనులైనా అవలీలగా చేయగలం. అది ఎత్తడం అంటే. సంజీవిని అంటే అదే. ఆరోగ్యాన్ని ఇచ్చే విద్య ఆనాపానసతే సంజీవిని విద్య. దశరథుడు అంటే జీవుడు. కుంభకర్ణుడు తమోగుణానికి ప్రతీక. రావణాసుడు రజోగుణానికి ప్రతీక. విభీషణుడు సాత్విక గుణానికి ప్రతీక. రాముడు నిర్గుణానికి ప్రతీక. కుంభకర్ణుడు ఎప్పుడూ తిని త్రాగుతూ ఉంటాడు. 6 నెలలు తింటాడు, 6 నెలలు పడుకుంటాడు. అదే తమోగుణం. రావణాసుడికి అందరూ వాడి క్రింద ఉండాలని అంటాడు. అదే రజోగుణం. విభీషణుడు ఏది మంచి ఏది చెడు అంటూ ఉంటాడు. ఎటు మంచి ఉంటే అటు వెళ్తాడు. అతనికి తన కుటుంబం కాదు. కుటుంబం చెడ్డదైతే తన కుటుంబాన్ని వదిలిపెట్టేస్తాడు. మంచి వైపు వెళ్తాడు. అది విభీషణుడు. దశరథుడు. దశ అంటే 10, రథుడు అంటే రథాలు. అయోధ్య అంటే యుద్ధంతో కూడా జయించలేనటువంటివి. ఈ శరీరం అయోధ్య. ఈ శరీరంలో జీవుడు 5 కర్మేంద్రియాలతో 5 జ్ఞానేంద్రియాలతో నివసిస్తున్నాడు. జీవుడికి 3 గుణాలు ఉన్నాయి. దశరథుడు అంటే జీవుడు. జీవుడు ఈ శరీరంలో 5 జ్ఞానేంద్రియాలతో 5 కర్మేంద్రియాలతో పరిపాలిస్తుండగా అతనికి 3 భార్యలు అంటే 3 గుణాలు. కౌసల్య సాత్విక గుణం, సుమిత్ర తమోగుణం, కైక రజోగుణం. కౌసల్య పుత్రుడు సాత్వికం నుంచి వచ్చిన నిర్గుణం. తన మస్తిష్కం నుంచి వాల్మీకి మాట్లాడటం ఎంత చక్కగా ఈ యొక్క పాత్రను సృష్టించాడో. రామాయణంలో ఆయన సృష్టించిన పాత్రలకే మనం గుళ్ళు కట్టాం. వాల్మీకి గుడులు కట్టలేదు. వేదవ్యాసుడు మస్తిష్కంలో నుంచి వచ్చిన కృష్ణుడికి గుడులు కట్టాం. వేదవ్యాసుడికి కట్టలేదు. అసలు అక్కడ వేదవ్యాసుడే హీరో. మిగతా వాళ్ళంతా వేదవ్యాసుడు సృష్టించిన పాత్రలు. మన బుద్ధి అలా ఉంది. మూర్ఖత్వం ప్రచండంగా విరాజిల్లి అలాగే వ్రేళ్ళుని ఉంది. ఈ మూర్ఖత్వానంతా మనం తీసివేసి తిరిగి మనం వేదవ్యాసులం కావాలి, వాల్మీకులం కావాలి. సింహం పిల్ల సింహమే. దేహ పదార్థం మనకు తల్లిదండ్రుల నుంచి వచ్చింది. మనో పదార్థం సమాజం దగ్గర నుంచి, బుద్ధి పదార్థం గత జన్మల నుంచి, ఆత్మ పదార్థం సృష్టికర్త నుంచి. సింహం పిల్ల సింహం అవుతుందా? మేక అవుతుందా? మరి భగవంతుడి పిల్లలు భగవంతులు అవుతారు, మానవులు అవుతారా? కనుక మనమందరం భగవంతులం. మనమందరం భగవంతుడి యొక్క పిల్లలం. చిన్న పిల్లి
పిల్ల కూడా పుట్టి పెరిగిన తర్వాత ఏమవుతుంది? చిన్న భగవంతుడు పుట్టి పెరిగి ఏమవుతాడు? పూర్తి భగవంతుడు అవుతాడు. మనం పిల్ల భగవంతులం. ఎన్నో జన్మల్లో పెరిగి పెరిగి ధ్యానం చేసి చేసి ఆత్మజ్ఞానం సంపాదించుకొని పూర్ణ భగవంతులం అవుతాం. చిన్న పిల్లి కాస్త పెద్ద పిల్లి అవుతుంది. చిన్న పులి పుట్టి పెరిగి పెద్ద పులి అవుతుంది. చిన్న భగవంతుడు పుట్టి ఏమవుతాడు? రాముడు పెద్ద భగవంతుడా? చిన్న భగవంతుడా? కృష్ణుడు జీసస్ పెద్ద భగవంతుడు. మనం చిన్న పిల్ల భగవంతులం. కనుక ఈ రోజు నుంచి మనం ధ్యానం చేద్దాం. ధ్యానమే వాల్మీకి ప్రబోధితం. మనస్సును కొట్టే మార్గమే శ్వాస మీద ధ్యాస. ఈ కట్టెను కట్టేసి మనస్సును కొట్టడానికి మార్గమే శ్వాస మీద ధ్యాస ఆనాపానసతి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. చక్కగా ధ్యానం చేసే పద్ధతి నేర్చుకున్నాము. ఇవన్నీ తెలుసుకున్నాము. ఇవన్నీ కూడా బ్రహ్మర్షి పత్రిజీ గురువుగారు చాలా సులువైన పద్ధతిలో మనకన్నీ కూడా ఈ జ్ఞానాన్ని అందించారు. మరి మరి గురువు గారికి శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఈ ప్రేక్షకు మహాశైలకు అందరికీ కూడా యూట్యూబ్ ప్రేక్షకులకి మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.